హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మూడో విడత పేమెంటు, అలానే పీఎం కిసాన్కి సంబంధించి 22వ విడత పేమెంట్ అనేది వచ్చే నెలలో అయితే విడుదల చేసేందుకు మనకు అవకాశం అయితే ఉందన్నమాట. అచ్చెన్నాయుడు గారు కూడా రీసెంట్ టైంలో అయితే చెప్పారు, వచ్చే నెల ఫిబ్రవరిలో అయితే రైతుల యొక్క ఖాతాలకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరియు పీఎం కిసాన్కి సంబంధించిన నిధులను విడుదల చేస్తామని చెప్పారనమాట. అయితే ఇక్కడ పేమెంట్స్‌లో అయితే మార్పులైతే ఉన్నాయండి. మీరు ఇక్కడ గమనించవచ్చు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి విడతలో కూడా మనకు రూ. 5,000 అయితే వచ్చాయి. ఈసారి మాత్రం రూ. 4,000 మాత్రమే రానున్నాయి. ఇకపోతే పీఎం కిసాన్‌కి సంబంధించి యాజ్ ఇట్ ఈస్‌గా రూ. 2,000 అయితే రానున్నాయన్నమాట. రూ. 6,000 మాత్రమే రాబోతున్నాయి. అలానే కొత్త రూల్స్ అనేటివి విడుదల చేస్తుంది గవర్నమెంట్ పీఎం కిసాన్ విషయంలో. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇలా మీకు డైలీ కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే ముందుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మాట్లాడుకుందాం. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వము ఏటా రూ. 14,000 రైతుల యొక్క ఖాతాలకు అయితే విడుదల చేస్తామని చెప్పింది. ఇప్పుడు మనకు దాదాపు 2 విడతల పేమెంట్ అనేది రూ. 5,000 లెక్కనైతే విడుదల కావడం జరిగింది. ఇప్పుడు మూడో విడతకు సంబంధించినటువంటి పేమెంట్లో భాగంగా రూ. 4,000 మాత్రమే విడుదల చేయనుంది. ఎందుకంటే అన్నదాత సుఖీభవ పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇద్దరి వాటాలు కలిపి అయితే ఇస్తుందన్నమాట. రాష్ట్రం అందించేటువంటి వాటాలో భాగంగా రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి వాటాలో భాగంగా రూ. 6,000 మాత్రమే రైతుల యొక్క ఖాతాలకైతే చేరుతాయి. ఇప్పుడు మూడో విడతకు సంబంధించి అయితే విడుదలవుతున్నాయి కాబట్టి రూ. 4,000 మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మూడో విడత పేమెంట్ అనేది ప్రభుత్వం అయితే అందించనుందన్నమాట. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా ఇంకా కూడా లబ్ధిదారుల లిస్ట్ అనేది అప్డేట్ కాలేదు. లబ్ధిదారుల లిస్ట్ అప్డేట్ అయిన వెంటనే కూడా నేను మీకు మెసేజ్ రూపంలో ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. మీరు లబ్ధిదారుల లిస్టులో ఉన్నారా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట అన్నదాత సుఖీభవ వెబ్సైట్ నందు. ఇందులో మీరు వచ్చేసి మీ యొక్క రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ని ఈ క్యాప్చా కోడ్లో ఎంటర్ చేసేసి సెర్చ్ కనుక చేసినట్లయితే రైతు యొక్క డీటెయిల్స్ అనేటివి ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. అంటే మీరు ఈకేవైసీ వేశారా లేదా, అదేవిధంగా మీకు పేమెంట్ అనేది పడిందా లేదా అనేది కూడా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుందన్నమాట. అయితే ప్రస్తుతానికి అప్డేట్ చేయలేదు కాబట్టి నో డేటా ఫౌండ్ అనేది వస్తుందన్నమాట. లబ్ధిదారుల లిస్ట్ అనేది మనకు మరో కొద్ది వారాల్లోనే లబ్ధిదారుల లిస్ట్ అనేది మన యొక్క గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ గారికి అయితే వస్తుంది. వాళ్ళు మిమ్మల్ని పిలిచి ఈ యొక్క బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేస్తారు. ఒకటే చెప్తున్నానండి, ఈకేవైసీ అప్డేట్ చేసుకుంటేనే మీకు పేమెంట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఈకేవైసీ అప్డేట్ చేస్తేనే పేమెంట్. ఎందుకంటే మీరు లైవ్లో ఉన్నారా లేదా, మీకు బెనిఫిషరీకి అమౌంట్ అనేది పంపించినప్పుడు బెనిఫిషరీకి అందుతుందా లేదా అనే దాని కొరకైతే ఇక్కడ ఈకేవైసీ అనేది కంపల్సరీగా పెడుతున్నారు మ్యాండేటరీగా. కాబట్టి ఈకేవైసీ వేస్తేనే మీకు అమౌంట్ అనేది వస్తుంది. మీ పంటకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి పేమెంట్ అప్రూవల్ అనేది వస్తుందన్నమాట. ఇది అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ గురించి అయితే మాట్లాడుకుందాం. పీఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వము సంవత్సరానికి రూ. 6,000 లెక్కనైతే రైతుల యొక్క ఖాతాలకు 3 విడతల్లో రూ. 2,000 లెక్కనైతే విడుదల చేస్తుందన్నమాట. ఇప్పటి వరకు మనకు 21 విడతల పేమెంట్ అనేది విడుదల చేయడం జరిగిందనమాట. ఇప్పుడు 22వ విడతకి సంబంధించినటువంటి పేమెంట్ను ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. జాతీయ మీడియా తెలిపినటువంటి ప్రకటన ప్రకారం అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నాము. అలానే ఇక్కడ మనకు ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ కనుక చూసుకున్నట్లయితే ద డిపార్ట్మెంట్ హ్యాస్ ఐడెంటిఫైడ్ సర్టెన్ సస్పెక్టెడ్ కేసెస్ దట్ మే ఫాల్ అండర్ ద ఎక్స్క్లూషన్ క్రైటీరియా అవుట్లైనెడ్ ఇన్ పిఎం కిసాన్ స్కీమ్ గైడ్లైన్స్. దీస్ ఇంక్లూడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ హూ అక్వైర్డ్ ల్యాండ్ ఓనర్షిప్ ఆఫ్టర్ 2019 అని చెప్పి ఇక్కడ మనకు చెప్పారనమాట. దీని మీనింగ్ ఏంటంటే 2019 తర్వాత ఎవరైతే ల్యాండ్ ఓనర్షిప్ కలిగినటువంటి వాళ్ళు రైతులైతే ఉన్నారో వాళ్ళు పీఎం కిసాన్కి దరఖాస్తు చేసుకున్నప్పుడు సమయంలో ఈ యొక్క స్కీమ్ గైడ్లైన్స్కి విరుద్ధంగా అయితే అప్లై చేసుకొని బెనిఫిట్ అనేది పొందారని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించినట్లయితే ఇక్కడ చెప్తున్నారనమాట. అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రజెంట్ హోల్డ్ చేస్తామని చెప్తుంది అనమాట గవర్నమెంట్. ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఒకరికే అందించే ప్రయత్నం అయితే చేస్తాము, అందరికీ రాదు అని చెప్పి చెప్తున్నారనమాట. కాబట్టి 2019 తర్వాత ఎవరైతే
భూమి వారి యొక్క పేరు మీద రిజిస్టర్ చేసుకొని తర్వాత పీఎం కిసాన్‌కి సంబంధించి దరఖాస్తు చేసుకొని ఉన్నారో, అటువంటి వారికి ఇదొక చేదు వార్తగా అయితే చెప్పుకోవచ్చనమాట. అటువంటి వారికి పేమెంట్స్ అనేటివి హోల్డ్ చేస్తాము. సో, ఆ పేమెంట్స్‌కి సంబంధించిన వెరిఫికేషన్ అనేది చేస్తాము. ఆ రైతులు నిజంగానే సొంత ఓనర్‌షిప్ కలిగి ఉన్నారా లేదనేది. సో, అవన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత ఒకేసారి ఫండ్ అనేది విడుదల చేస్తాము వాళ్ళకని చెప్పి చెప్తున్నారు. సో, కాబట్టి మనకు నెక్స్ట్ విడుదల కాబోయేటువంటి పేమెంట్‌లో చాలామంది రైతులకు పీఎం కిసాన్ ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది. మనం లాస్ట్ 21st ఇన్‌స్టాల్‌మెంట్‌లో కూడా చూసాము. చాలామందికి పేర్లనేటివి వచ్చినప్పటికీ వారికి ఈ యొక్క అమౌంట్ అనేది విడుదలైతే కాలేదన్నమాట. సో, కాబట్టి పీఎం కిసాన్‌కి సంబంధించి మాత్రం కొత్త రూల్ అనేది పెట్టున్నారు. 2019 తర్వాత రిజిస్టర్ అయినటువంటి భూములకు సంబంధించి అమౌంట్ అనేది హోల్డ్ చేస్తున్నారు. ఓకేనా? అలానే వారికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా చేస్తారు అని చెప్పి ఇక్కడ మనకు సమాచారం అయితే ఉందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా పీఎం కిసాన్‌కి సంబంధించి కూడా ఈకేవైసీకి పేర్లు అనేటివి వస్తాయన్నమాట. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈకేవైసీ ఈజ్ మ్యాండేటరీ ఫర్ పీఎం కిసాన్ రిజిస్టర్డ్ ఫార్మర్స్. ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ ఈజ్ అవైలబుల్ ఆన్ పీఎం కిసాన్ పోర్టల్ ఆర్ నియరెస్ట్ సిఎస్సి సెంటర్స్ మే బీ కాంటాక్టెడ్ ఫర్ బయోమెట్రిక్ బేస్డ్ ఈకేవైసీ అని చెప్పి చెప్పారనమాట. ఇక్కడ కూడా సేమ్ పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి పేమెంట్స్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది మ్యాండేటరీ అనమాట. సో, మీరు ఈకేవైసీ అనేది కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా అయితే వేయవచ్చు. లేదా మీరు మొబైల్ ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో, దానికి సంబంధించి ఇక్కడ మనకు ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలనేది కూడా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ అయితే ఉంటుంది. సో, కాబట్టి ఈకేవైసీ అనేది మీరు డైరెక్ట్‌గా మీ యొక్క మొబైల్ నుంచి అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చనమాట. సో, కాబట్టి మనకు అవకాశం అనేది మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ. అలానే మనము ఈ యొక్క కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా కూడా ఈకేవైసీ అనేది చేసుకోవచ్చనమాట. సో, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మీకు పేమెంట్ అనేది విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో, ఈకేవైసీ అనేది ఇక్కడ మనకు ఓపెన్ అవుతాయని నేను తప్పకుండా తెలియజేస్తాను. ఎలా ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలనేది. పేమెంట్ మాత్రం మనకు ఫిబ్రవరి నెలలో విడుదలవుతుంది. ఫిబ్రవరి మధ్య వారాల్లో గానీ, లేకపోతే చివరి వారాల్లో గానీ అమౌంట్ అనేది విడుదల అవుతుందని చెప్పి సమాచారం అయితే ఉంది. సో, రైతులకు ఈసారి మాత్రము రూ. 6,000 మాత్రమే రావడం జరుగుతుందనమాట. అది కూడా సొంత భూమి కలిగినటువంటి రైతులకు మాత్రమే. ఇకపోతే కౌలు రైతులకు ఈసారైనా అవకాశం ఉంటుందా అంటే, సో, ప్రస్తుతానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కౌలు రైతులకు ఈసారి కూడా రాదనమాట. సో, మనకు ఒకవేళ వచ్చే పనైతే ఇప్పటికే ఈ యొక్క కౌలు రైతు కార్డులకు సంబంధించి అయితే ప్రభుత్వము అప్లికేషన్స్ అనేటివి తీసుకోవాలి. సీసీఆర్సీ కార్డ్స్ అంటారనమాట. సో, వాటికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా ఇంకా ప్రొసీడింగ్స్‌లోకి అయితే తీసుకురాలేదు కాబట్టి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 1 సంవత్సరానికి సంబంధించినటువంటి లబ్ధినైతే కౌలు రైతులు కోల్పోయారని మనం చెప్పుకోవచ్చు. సో, కౌలు రైతులకు ఈ 1 సంవత్సరంలోనే అన్యాయం అయితే జరిగిందనమాట. ఒకవేళ వచ్చే సంవత్సరంలో అయినా అంటే 4గో విడతకు సంబంధించి అయినా కౌలు రైతులకు అవకాశం కల్పించినట్లయితే కంపల్సరీగా సీసీఆర్సీ కార్డ్స్‌కి అప్లికేషన్స్ జరుగుతాయి. అప్పుడు మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.